హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే జోగమ్మ ఇంటి దగ్గర అక్కి, అబ్బాయి, జెండే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కదా. ఇక ఇలా చెప్తూ ఉంటుంది, కళ్ళు చూసేవి కళ్ళకి మాత్రమే అర్థమవుతాయి, కానీ మనసుకి అర్థమవుదు. మనసు చెప్పే భాష కళ్ళకి అర్థమవుదు. అలా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మీరు మీకై వాళ్ళ గురించి ఏది చెప్పకూడదు, మీరు గుట్టుగానే ఉంచాలి అని జోగమ్మ చెప్తుంది. చెప్పేసి అలా లేచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే రాకేష్ని చూడగానే, ఏంటి పోరాడి పోరాడి అలసిపోయినట్టున్నావు, ఆరాటం పనికిరాదు, చూసావా ఎంత పోరాడినా ఎంత ఆరాటపడ్డా ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు కదా అనేసి జోగమ్మ రాకేష్తో గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రాకేష్ని చూసి అబ్బాయి ఇలా అంటాడు, ఏంటి రాకేష్ నిన్ను చూసి జోగమ్మ అలా మాట్లాడింది అంటే ఏంటో అబ్బాయి నాకు కూడా అర్థం కావట్లేదు అని రాకేష్ అంటే, జెండే అంటాడు, ఏం పర్వాలేదులే రాకేష్, ఏదో జోగమ్మ అప్పుడప్పుడు అలా హెచ్చరిస్తూ ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక అక్కి చాలా హ్యాపీగా ఇలా అంటూ ఉంటుంది, అసలు జోగమ్మ చెప్పింది ఇద్దట్లో అమ్మ నాన్నకి గతం ఒకరికి గుర్తొస్తుందని, ఎవరికి గుర్తొస్తుందో తెలియట్లేదు, అమ్మకి గుర్తొస్తుందా నాన్నకి గుర్తొస్తుందా అని అక్కి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక్కడేమో జోగమ్మ అలా వెళ్తుంది కదా. ఇక రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు. రాకేష్కి జోగమ్మ గట్టిగానే వార్నింగ్ ఇచ్చిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మధ్య గొడవ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కాబట్టి రాకేష్కి వార్నింగ్ ఇచ్చి జోగమ్మ వెళ్ళిపోతుంది కదా. ఇక ఆ తర్వాత ఆర్య అను ఇద్దరు వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడే శంకర్ ఫోన్ చూస్తూ ఉంటాడు. బాగా ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. అబ్బో అంత బిజీగా ఏం వర్క్ చేస్తున్నారో ఏంటో అని అంటూ అను అంటుంది. అప్పుడే ఆర్య అలా చూస్తూ, డోంట్ డిస్టర్బ్ మీ, నేను చాలా బిజీగా ఉన్నాను అని అంటే, అంత పెద్ద వర్క్ ఏం చేస్తున్నారో తమరు అని అనేసరికి ఇక అప్పుడు ఏమీ మాట్లాడకుండా అలాగే ఫోన్ చూస్తూ ఉండటంతో అప్పుడే అను ఇలా తోగి చూస్తుంది. చూసేసరికి అందులో గేమ్ ఆడుతూ ఉంటాడు. ఓ మీరు ఇంకేదో బిజినెస్ పని మీద వర్క్ చేస్తున్నారేమో అనుకున్నా, మీరు చేస్తున్న వర్క్ ఇదా అని అంటే, మరి ఇంకేం చేయమంటారు, నాకు వర్క్ చేయాల్సిన పనేంటి, అక్కి అబ్బాయి ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు, మీరు మేనేజ్మెంట్ చేసినా మీరున్నారు, మీరందరూ ఉండగా నేనేంటి మేధావిని, నేను చేయాల్సిన పని ఏముంటుంది అని అంటూ ఆర్య అంటే, అబ్బో తమరు మేధావి మరి మీరు అని అంటూ అనేసరికి, మరి ఇంకేంటి నేను మేధావినే అని అంటూ ఆర్య అంటే, అప్పుడు అను అంటుంది, అవునా మీరు మేధావియా అని అంటే, అవును అని అంటూ ఆర్య చెప్తాడు. అప్పుడే అను అంటుంది, పెద్ద పేరుకు మాత్రం చైర్మన్ అంట, చైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు నేను అంటే, అబ్బాబ్బాబ్బా చిచ్చి చిచ్చి చి అని అంటూ ఆర్య అంటాడు. అలా అంటే ఏంటి అలా కసురుకుంటున్నావు అంటే, నా చైర్మన్ సీట్కి అందరూ దిష్టి పెడుతున్నారు, చివరికి నువ్వు కూడా, ఇంటికి వెళ్ళగానే దిష్టి తీయించుకుంటాను అని ఆర్య అంటాడు. అప్పుడే అను అంటుంది, అబ్బో తమరికి ఏం దిష్టి పెట్టట్లేదు అని అంటే, మరి ఏంటి చైర్మన్ అని నా వెంటే పడ్డావు అని అనేసరికి ఇక అప్పుడే అను అలా చూస్తూ ఉంటుంది. ఇక సరేలే నీతో నాకు గొడవ ఎందుకు అని అంటే, ఇక అప్పుడే స్పీడ్ బ్రేకర్ రావడంతో ఇంకా అమాంతం స్పీడ్ బ్రేక్ మీద వెళ్ళగానే ఒక్కసారిగా ఆర్య వెళ్ళి అను ఒళ్ళో పడిపోతాడు. ఇక అలాగే చూస్తూ, అయ్యయ్యో మీరేమీ అనుకోకుండా స్పీడ్ బ్రేకర్ రావటం వల్ల అనుకుంటా ఇలా వచ్చి మీ ఒళ్ళో పడ్డా అంటే, అది లేచి కూర్చొని కూడా చెప్పొచ్చు, అలాగే నా ఒళ్ళో పడుకొని చెప్పాల్సిన అవసరం లేదు అని అను అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఓ అవును కదా అనేసి లేచి కూర్చుంటాడు. చూడండి స్పీడ్ బ్రేకర్ వస్తే ఇలా వచ్చి ఒళ్ళో పడిపోరు, మామూలుగా కూర్చోవాలి అని అను అంటే, ఆర్య అంటాడు, అలా ఎలా కూర్చుంటారండి, అలా నాకు కూర్చోవటం రాలేదే అని అంటే, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తే చెప్పండి నాకు, నేను ఎలా స్టెబాన్గా కూర్చుంటానో చూడండి మీరు అని అంటే, సరే చూద్దాం అని అంటూ ఆర్య అంటాడు. మళ్ళీ తను గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. మీ జోలికి నేను రాను, అనవసరంగా మీతో నాకేంటి గొడవ అని తను గేమ్ ఆడుకుంటూ దూరం కూర్చోండి అని అంటూ ఉంటాడు. అంతలో స్పీడ్ బ్రేకర్ వస్తుంది. కొంచెం దూరం వెళ్ళగానే అను అమాంతం వెళ్ళిపోయి ఆర్య ఒళ్ళో పడిపోతుంది. తనలా పడిపోయేసరికి ఆర్య అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అలాగే చూసారా
మీరు ఇలా అన్నారో లేదో అలా పడిపోయారు. స్పీడ్ బ్రేకర్ వస్తేనే కదా మీరు నా ఒళ్ళో పడ్డారు. ఇంతసేపు ఏం చెప్పారు అని ఆర్య అంటాడు. అలా అనేసరికి అను ఇలా లేచి కూర్చొని నాది తప్పు కాదు, అయినా స్పీడ్ బ్రేకర్ రావటం వల్ల కూడా నేను పడలేదు, కార్ది డ్రైవర్ది తప్పు, సరిగ్గా నడపనందుకు నీ దగ్గర పడ్డాను అని అను అంటుంది. ఓహో అవునా, నేను పడితే మాత్రం ఈ మగాళ్ళు ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటారు అది ఇది అంటావు, నువ్వు పడితే మాత్రం మంచిగా ఏదో డ్రైవర్ తప్పు అని డ్రైవర్ మీదకి తోసేస్తున్నావు, అంటే నువ్వు చెప్పేది కరెక్టా అని ఆర్య అంటాడు. అలా అనేసరికి అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది. సరేలేండి, ఇప్పుడు గొడవ ఎందుకు, మనం దూరంగా కూర్చుందాం అనేసి అంటూ ఇక ఇద్దరు దూరంగా కూర్చుంటారు. సరే కదలకుండా ఇలాగే కూర్చుందాం అని అనేసరికి సరే అనేసి ఇద్దరు సైలెంట్గా దూరంగా కూర్చుంటారు. అలా స్పీడ్గా వెళ్తున్న కార్ మళ్ళీ ఒకేసారి స్పీడ్ బ్రేకర్ మీద నుంచి వెళ్ళేసరికి అను గట్టిగా అరిచి ఇలా ముందుకు వస్తుంది. ఆర్య కూడా ఇలా ముందుకు పడబోతాడు. ఇక అప్పుడే ఇద్దరు ఒకేసారి టచ్ అవుతారు. అంటే అను బుగ్గ మీద ఆర్య ముద్దు పట్టేస్తాడు. ఇక అది చూసి ఇద్దరు అలాగే షాక్ అయిపోయి ఒకరినొకరు చూసుకుంటూ మెల్లగా పైకి లేచి దూరం జరిగి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అనుకి బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు ఆర్య. ముద్దు పెట్టడంతో అను అలాగే చూస్తూ ఉంటుంది, సిగ్గుపడుతూ ఉంటుంది. కొంచెం తన లోపల హ్యాపీ ఫీలింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అను లోపల. ఆర్య అలా చూస్తూ ఉంటాడు సైలెంట్గా. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. ఇక కార్ దిగిన తర్వాత ఇద్దరు సిగ్గుపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఇక రాకేష్ అలా వెళ్తూ ఉంటాడు. రాకేష్ వెళ్ళిపోతూ ఉంటే సెంటే ఏంటి రాకేష్ అప్పుడే వెళ్ళిపోతున్నావు అంటే ఏమీ లేదు కొంచెం పనుంది అంటే అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న వచ్చాక నీతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు అనుకుంటా, అందుకే వెళ్ళిపోతున్నావు కదా అంటే అదేం లేదు అంకుల్ అని అంటూ రాకేష్ అంటాడు. చిన్న వర్క్ ఉంది అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉండగానే అను ఆర్య ఇద్దరు ఇంట్లోకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఏంటి గౌరీశంకర్ ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది అని అంటూ సెండే అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఒక్కసారి నిలబడి సెండే వైపు చూసి మళ్ళీ ఒకరినొకరు చూసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. రాకేష్ వాళ్ళిద్దరూ అలా వెళ్తూ ఉంటే ఏంటి వీళ్ళిద్దరు ఏం చెప్పకుండా సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారు అని రాకేష్ అలా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సెండే అలాగే చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు రాకేష్ అలా చూస్తూ ఉంటే ఏంటి రాకేష్ వాళ్ళిద్దరిని అలాగే చూస్తున్నావు అని అంటే ఏం లేదు అంకుల్, వాళ్ళిద్దరూ మీరు అడిగిన సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతున్నారు అని అంటే వాళ్ళు ఈరోజు ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళారు కదా, వాళ్ళ మనసులో ఏదో వెలిగిపోతుంది అనుకుంటా, అందుకనే వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు, నువ్వేమీ కంగారు పడకలే అంతా మంచికే అని అంటూ చెప్తే ఇక అప్పుడే అలాగే చూస్తూ ఉంటాడు రాకేష్. ఇక అప్పుడు సండే ఇలా అంటాడు, అయినా ఆ రాకేష్ అదే జలంధర్ కొడుకు వాడు ఉన్నాడు కదా, వాడి గురించి కానీ మన ఆర్యకి గతం గుర్తొస్తే వదిలిపెట్టడు, వాడిని ఎక్కడున్నా పట్టుకొని అది చేసి చంపేస్తాడు వాడిని. అదే గౌరికి గతం గుర్తొస్తే పర్వాలేదు కానీ శంకర్కి గుర్తొచ్చిందంటే ఇలా అవుతుంది అని అంటూ చెప్పగానే ఇక రాకేష్కి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అను ఆర్య ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతారు కదా. అక్కి అక్కడే కూర్చుంటుంది. ఇక యాదగిరి వచ్చేస్తాడు. యాదగిరి వచ్చేసరికి ఇక యాదగిరిని చూసి మళ్ళీ రాకేష్ అంతకుముందే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. ఇక ఏంటి రాకేష్ నువ్వు వెళ్ళిపోయావు కదా మళ్ళీ వచ్చావేంటి అని అక్కి అంటే అది అబ్బాయి ఫోన్ చేశాడు రమ్మని అందుకే వచ్చాను అని చెప్పగానే ఓ అన్నయ్య ఫోన్ చేశాడా అని అంటే అవును అని చెప్పేసి రాకేష్ లోపలికి వెళ్ళిపోతూ ఉండగానే యాదగిరి వస్తాడు. యాదగిరి అలా వచ్చేసి అక్కి పాప అని అంటే హాయ్ మావయ్య అని అంటూ మాట్లాడుతూ ఇలా ఉండగానే రాకేష్ పక్క నుంచి చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు, వీడు వచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటుంది, ఇక వీళ్ళని ఏం మాట్లాడుకుంటారో చూడాలి అని రాకేష్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కి ఇలా అంటుంది, ఏంటి మావయ్య నీకు ఎప్పుడు రమ్మని చెప్తే నువ్వు ఎప్పుడు వచ్చావు, అమ్మ నాన్నకి ఈరోజు ఫస్ట్ డే ఆఫీస్లో వాళ్ళకి పోస్ట్ని అప్పగిస్తున్నామని చెప్పాం కదా, అయినా నువ్వు ఎందుకు రాలేదు మావయ్య, నువ్వు ఇలా చేయటం కరెక్టేనా అని అంటూ అక్కి అడుగుతూ ఉంటే ఇక అయ్యో సారీ అక్కి పాప, నేను అక్కడ ఫ్యాక్టరీలో ఉండిపోయాను, అక్కడ కొంచెం ముఖ్యమైన పని ఉండాల్సి వచ్చింది, అయినా అమ్మ నాన్న ఎప్పుడైనా ఆఫీస్లో ఉండాల్సిన వాళ్ళే కదా, వాళ్ళ గురించి నాకు దిగులేం లేదు, మొదటి రోజే ఉండాలని ఏమీ లేదు, పని కూడా ముఖ్యమే కదా అంటే ఏంటి మావయ్య అలా మాట్లాడతావు, నీకు ఎప్పుడు ఆ పనేనా, అది మానేయచ్చు కదా అంటే నాకు నచ్చిన పని
చేస్తానమ్మా, మేనేజర్ అంటే అది మామూలు విషయం కాదు అని అంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అవును రవి ఏంటి ఆఫీస్కి రాలేదు అని అక్కి అంటే, రవి ఇంకా రాడమ్మా ఆఫీస్కి అని అంటూ యాదగిరి అంటే, ఎందుకు మావయ్య ఎందుకు రాదు అనేసి అక్కి అడిగితే, ఎందుకంటే వాడికి ముంబైలో ఉద్యోగం వచ్చింది, ముంబై వెళ్ళిపోతాడంట అంటే, ఓ అవునా, అయినా ముంబై వెళ్ళటం ఏంటి, ఇక్కడే ఉండొచ్చు కదా మావయ్య అని అంటే, లేదమ్మా నాతో చెప్పాడు ముంబై వెళ్ళాలి అనేసి, ఇంకా మిగతా విషయాల గురించి నాకు తెలియదు అని యాదగిరి అంటాడు. వాళ్ళిద్దరి మాటలు రాకేష్ చాటుగా వింటూ ఉంటాడు. అక్కి బాధపడుతూ కూర్చుంటుంది. ఇక యాదగిరి నేను నాన్నని కలిసి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక రాకేష్ ఇలా చూస్తూ ఉంటాడు. ఈ యాదగిరి గాడు ఏదో మోసుకొచ్చే ఉంటాడు అని తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక యాదగిరి వెళ్ళి ఆర్యని కలుస్తాడు. సార్ అని అంటే, చెప్పు బాబాయ్ ఏమైంది అని అంటే, అదే నేను వెళ్ళాను తమ్ముళ్ళ గురించి తెలుసుకోవటానికి, మీరు చెప్పినట్టుగా నేను వెళ్ళాను, వాళ్ళని పక్కదారి పట్టించింది, మిగతా అంతా చేసింది మొత్తం ఆ ఇంటి ఓనర్ గడేనంట అని అంటూ చెప్తాడు యాదగిరి. ఆ మాట విని రాకేష్ షాక్ అయిపోతాడు. ఇక అప్పుడే రాకేష్ అలా చూస్తూ ఉంటాడు. యాదగిరి అలా ఇలా చెప్తూ ఉంటాడు, మొత్తం చేసిందంట ఓనర్ గడే చేశాడంట అని అంటే, ఆ బిజినెస్ గురించి కూడా వాడే చేశాడా అంటే, ఎవరినో పట్టించాడంట, వాడెవడో తెలియలేదు అంటే, నాకు తెలిసి వాడు జలంధర్ కొడుకే అయి ఉంటాడు అని ఆర్య చెప్తాడు. అదేలా చెప్తున్నారు సార్ అంటే, ఇంకా గౌరీ వాళ్ళని డిస్టర్బ్ చేశాడు అంటే నన్ను కూడా అలాగే చేశాడేమో అని అనిపిస్తుంది అని, తమ్ముళ్ళని డిస్టర్బ్ చేయాలని చూశాడేమో అని ఆర్య అంటే, యాదగిరి అవును సార్ మీరు చెప్పిందే కరెక్ట్ అని అంటూ యాదగిరి చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అవును అదే కరెక్ట్ అనేసి, వాడు ఎవడైనా ఎక్కడున్నా వాడిని పట్టుకుంటాను, వాడిని మామూలుగా వదిలిపెట్టను అని సీరియస్గా తిడుతూ ఉంటాడు. ఇక రాకేష్ చాటుగా చూసి ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మో ఇది ఎంత పనిచేశాడు, అసలు నేను అని తెలియకుండానే చివరి కొంచెం సేపట్లోనే జలంధర్ కొడుకు అని కనిపెట్టాడు. ఇప్పుడు కానీ ఇంకా కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈజీగా నన్ను కనిపెట్టేస్తాడేమో, నన్ను కనిపెట్టేసే లోపే ఇంకా వాళ్ళ తమ్ముళ్ళని నేను ప్లాన్ చేసిన స్కామ్లో ఇరికించేసి వీళ్ళ సంగతి చెప్తాను అని, అవమానపడేసి ఇంట్లో నుంచి పారిపోయేలా చేస్తాను అని రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రవి బాధగా చీకట్లో కూర్చొని ఉంటాడు. అక్కి ఫోన్ చేస్తుంది. రవి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే, ఏమీ మాట్లాడకుండా కూర్చుంటుంది అక్కి. ఇక అక్కి అని అంటూ, ఏంటి ఫోన్ చేసి మాట్లాడవు అంటే, మనల్ని కాదు అనుకున్న వాళ్ళతో ఏం మాట్లాడాలి, అందుకే ఏమీ మాట్లాడలేక అలా కూర్చున్నాను అని అంటే, ఏంటక్కి అలా మాట్లాడతావంటే, జాబ్ పేరు మీద ముంబై వెళ్తున్నావంట అంటే, అవునక్కి అని చెప్తే, మరి మన అనుకుంటే నువ్వు చెప్పేవాడివి కదా, అసలు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి, నాకు చెప్పకుండా ఒక్క మాట అయినా చెప్పాలని అనిపించలేదా అని అక్కి రవితో బాధగా మాట్లాడుతూ ఉంటుంది. రవి కూడా బాధపడుతూ ఉంటాడు.